పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబిలీ 2025 సంవత్సరం సందర్భంగా యోహాను సువార్త 18-19 అధ్యాయాలు చదువుకొని ధ్యానించుదాం. యేసును బంధించుట. యేసు ఏ మాటలు చెప్పిన పిమ్మట తన స్నేహితులతో కెద్రోను వాగును దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటికి వెళ్ళుచుండును కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధాన అర్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురిద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా, మీరు ఎవరిని వెదకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు, నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు వసిగిన వారిలో ఒక్కరినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యం నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధాన అర్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మాల్కోసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానం చేయవలదా అనెను. అన్నా ఎదుట యేసు. అప్పుడు సైనికులు, సేనాధిపతి, బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడు కేఫాకు అతడు మామ. ఈ కేఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించటం మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. పేతురు బొంకు. యేసు ప్రవచనం. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఆ శిష్యునకు ప్రధాన అర్చకునితో పరిచయము ఉండుటచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ముంగిట్లోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారం వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుషుని శిష్యులలో ఒకడువు కదా అని అడిగెను. నేను కాను అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రోతులు మంట చేసి చలి కాచుకొనుచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుచుండెను. న్యాయపీఠం ఎదుట యేసు. ప్రధాన అర్చకుడు శిష్యులను గురించి, ఆయన బోధనల గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని. యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరంలోను దేవాలయంలోను బోధించి తిని గాని రహస్యముగా నేను ఏమియో చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించి తినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి ప్రధాన అర్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కానీ నేను పలికినది సరైనచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధాన అర్చకుడగు కేఫా యొద్దకు పంపెను. పేతురు బొంకు. సీమోను పేతురు ఇంకను అచ్చటనే చలి కాచుకొనుచుండెను. అచ్చటనున్నవారు అతనిని చూసి, నీవు ఆయన శిష్యుల్లోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగ నరికిన వాని బంధువును
ప్రధాన అర్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. పిలాతు ఎదుట ప్రభువు అప్పుడు యేసును కేఫా వద్దకు అధిపతి మందిరంలోనికి తీసుకుని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటుపడకుండుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరితనిని తీసుకుని వచ్చితిరి అని అడిగెను. అతడు నేరం చేసినవాడు కానిచో మేము ఇతనిని నీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారం విచారింపుడు అనెను. ఎవరికి నీ మరణదండ విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణం పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు సంబంధించినదైనచో నేను యూదులలో చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయిచు, ఇతనిని కాదు, బరబ్బను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. ప్రజలకు లొంగిపోయిన పిలాతు. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా, నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మళ్ళా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో, ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చి ఉన్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముండ్ల కిరీటమును ఊదా వస్త్రమును ధరింప చేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఈయనను చూడుడు అని పిలాతు పలికెను. ప్రధాన అర్చకులను బంట్రోతులను ఆయనను చూచినంతనే వాణ్ణి సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు. మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు, దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారం ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడిరి. మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీయూ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా
అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేటిది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపమును కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరీ ఎక్కువ ప్రయత్నింపసాగెను. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తిని విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమునందు న్యాయపీఠంపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబత్తా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయం. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు అని, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయమందురా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మూసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దాన్ని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషల్లో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజునని అతడు చెప్పెనని వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసితిని అంతే అనెను. యేసు సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సైతము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. వారు అట్లనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లెయోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. యేసు మరణం. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. ఇక్కడ పులిసిన ద్రాక్ష రసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దాన్ని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి మరణము విడచెను. బల్లెపు పోటు. ఇది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ 2 కాళ్లను విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూసి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ శిష్యులలో ఒకడు
ఆయన ప్రక్కన బళ్ళెంతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గూర్చి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వానిని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. భూస్థాపనం. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయం వల్ల ఈ యోసేపు బహిరంగంగా గాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగిన అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్లు పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకుని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారం దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడును ఎప్పుడును భూస్థాపితం చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమొకట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.